బాబుబలి 2013 సంవత్సరం మున్సిపల్ పంచాయతీ ఎలక్షన్స్ లో మంచి విజయాలతో ఏపీకి తర్వాత రాజుగా సిద్ధమవుతాడు. అతను యువరాజుగా ఉన్నప్పటి నుంచి దేవయాని అదేనండి హైదరాబాద్ మీద మనసు పడుతూ ఉంటాడు. ఆమెతో పీకల్లోతుగా ప్రేమ వ్యవహారం నడుస్తూ ఉంటుంది. దేవయానికి తనలోని ప్రేమకి కానుకగా ఆంధ్ర సంపదనంతటినీ ఖర్చు పెట్టి డైమండ్ నెక్లెస్ అదేనండి మన నెక్లెస్ రోడ్డు పాపిడి పిల్ల అదేనండి మన సైబర్ టవర్ చేయిస్తాడు. ఇక బాబుబలి నాటకీయ పరిణామాల మధ్య ఆంధ్ర రాజుగా ఎన్నికవుతాడు. కల్వకుంట దేవా బాబుబలి మీద ద్వేషంతో ఉంటాడు. అతనికి దేవయాని మీద రాజ్యం మీద మనసవుతుంది. అవకాశం కోసం ఎదురు చూస్తూ తిరుగుబాటు చేస్తూ ఉంటాడు. తను ఉపన్యాసాల్లో దిట్ట, వాటితోనే ప్రజలను మభ్యపెడుతూ ఉంటాడు. దిగ్విజాల దేవ ఇతనే ముఖ్య విలన్. తన కొడుకు కాని కొడుకు రాహుల్ దేవ మానసిక వికలాంగుడు అయినప్పటికీ అతన్ని మహారాజును చెయ్యాలని చూస్తూ ఉంటాడు. అందుకు కావలసిన కుయుక్తులన్నీ పన్నుతూ ఉంటాడు. శనిగామి రాజ్యాన్ని పరోక్షంగా పాలిస్తూ ఉంటుంది. తన మానసిక వికలాంగుడైన కొడుకు కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకోసం దిగ్విజాల దేవని ఆంధ్ర వాళ్ళ రక్తం తర్పణం చేయి, వాళ్ళ రక్తంతో స్విస్ బ్యాంకులు నింపే అని పురమాయిస్తూ ఉంటుంది. తన కొడుక్కి అండగా ఉంటాడని దేవయానిని రాజ్యంలో సగభాగాన్ని కల్వకుంటిదేవకి ఇచ్చి వేస్తుంది. రాజ్యాధికారం వచ్చిన తర్వాత కల్వకుంటిదేవ శనిగామితో ఉడతా ఉడతా ఉచ్ ప్రామిస్లన్నీ తుచ్ అని వెక్కిరించేసరికి పశ్చాత్తాపడుతుంది. ఇక జగనయ్య రాయలసీమ యాసతో నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్తూ ఉంటాడు. ఎదుటి వాళ్ళ బుక్కలు నిమురుతూనే వెన్నపోటు పొడుస్తూ ఉంటాడు. తన రాజ్యంలో డబ్బు పంపిణీ ముఠా తగాదాలను ప్రోత్సహిస్తూ ఉంటాడు. అతను కూడా దేవయాని మీద కన్నేస్తాడు. ముందు శనిగామితో మంచిగా ఉండి తనకు దేవయానిని అప్పగించమని అడుగుతాడు. ఆమె కాదనేసరికి శనిగామి మీదకి తన సేనతో దండెత్తుకొస్తాడు. ఇక కట్టప్ప కిరికిరి శనిగామి రాజరికానికి వీర విధేయునిగా ఉంటాడు. రాహుల్ దేవని చక్రవర్తిని చేయటానికి 5 కోట్ల ప్రజలను మోసం చేస్తాడు. అతనికి తెలిసిన రాజ్య రహస్యాన్ని ప్రజలకు చెప్పకుండా, కుట్రలేమి జరగకుండా తను అడ్డుపడుతున్నట్లు డ్రామాలతో ప్రజలను నమ్మించి నమ్మక ద్రోహం చేసి మూకుమ్మడిగా వెన్నుపోటు పొడుస్తాడు. ఆ తర్వాత పశ్చాత్తాపడి బయటకు రావటానికి సిగ్గుపడి ఇంటికే పరిమితం అవుతాడు. ఇక శివుడు అతను మంచి దేశభక్తి కలవాడు. అతని అన్న అమాయకంగా తన ప్రజారాజ్యాన్ని శనిగామి రాజ్యంలో కలిపేస్తూ ఉంటే అడ్డుపడతాడు. అన్న అమాయకత్వానికి అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. మంచి వారితో చేతులు కలిపి దుష్టుల చేతుల్లోకి పోకుండా కాపాడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు నేనెవర్నే అని మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక అవంతిక అదేనండి మన అమరావతి నగరం దేవయానికి ధీటైన నగరంగా అభివృద్ధి కావాలని చూస్తూ ఉంటుంది. సింగపూర్ పొట్టెట్టిన ఫ్రెంచ్ గడ్డం వాడ నిన్నే నమ్మమురా ఉన్నది అమ్మే కూరా అని డ్యూయెట్లు పాడుతూ ఉంటుంది. మొత్తానికి అలా అయ్యిందండి ఆంధ్ర బలి. పాత్ర పరిచయం అయ్యిందిగా, మీరు కథ ఏంటి అంటారా? మీకు తెలిసిందే.